హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఈరోజు ఒక ఫేమస్ బిజినెస్ ఓనర్కి సంబంధించిన ఒక స్టోరీ చెప్తాం మ్యామ్. దాని నుంచి మన ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఇలా రైనీ సీజన్, ఇలాగే జూలై మంత్ అనుకుంటా, ఆయన బయట వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తుంటే బయట ఒక కపుల్ని చూశారు, ఒక బైక్ మీద వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నారు. ఎదురు వాళ్ళ బాబు ఉన్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు. ఆయనకి అది చాలా బాధగా అనిపించింది. నేను ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నా, నా కోసమే సంపాదించుకోవడం కాకుండా నేను చాలా మందికి హెల్ప్ చేయగలిగే పొజిషన్లో ఉన్నాను కదా, సో నేను ఏం చేయొచ్చు అని ఆయన ఆలోచించాడు అనమాట. ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని ఒక ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేశాడు ఆయన. కేవలం ₹1,00,000కే ఒక కార్ని ఇన్వెంట్ చేసి ఆ కార్ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఎవరో కాదు, అందరికి తెలిసిన మన ఫేవరెట్ అయిన రతన్ టాటా. ఆయన ఈ డెసిషన్ తీసుకుని దాన్ని బిల్డ్ చేశాక దాన్ని జనాల్లోకి తీసుకురావడం, ఒక ఇది అందరూ ఎఫోర్డ్ చేయగలరు అనేటట్టు కాకుండా చీప్ అండ్ బెస్ట్ కార్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. అయితే అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అది ఒక మంచి ఇంటెన్షన్తోనే ఆయన ఆ గోల్ తీసుకుని దాన్ని చేసినప్పటికీ కూడా దాన్ని చెప్పిన విధానం బయటికి అది రాంగ్గా వెళ్ళడం, లేకపోతే జనాలు ఎప్పుడు కూడా అదేంటి నన్ను తక్కువగా చూస్తే ఎవరికి నచ్చదు. నువ్వు చీప్ కార్ కొనుక్కో అంటే ఇదేంటి నేను తక్కువ అని, వాడి క్యాపబిలిటీ తక్కువైనా కూడా ఇదేంటి నేను తక్కువ అన్నట్టు క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో అలా అది ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆయనే చెప్పారు ఒక టైంలో, ఇది చీపెస్ట్ కార్లా కాకుండా ఎఫోర్డబుల్ కార్ లాగా నేను చెప్పుంటే బయటికి స్టేట్మెంట్ అనేది చాలా బాగుండేది అనేది. సో రైట్ ప్రోడక్ట్ అయినా కూడా రైట్ మార్కెటింగ్, రైట్ అడ్వర్టైజింగ్ లేకపోతే ఏం జరుగుద్ది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇలాంటి చాలా ఇబ్బందుల్లో పడుతున్న బిజినెస్ ఓనర్స్కి మీరు ఏం చెప్తారు? ద వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈవెన్ దో మంచి ఇంటెన్షన్ అంటే సంకల్పం ఉండొచ్చు, ఓకే నేను ఎదుటి వ్యక్తికి మంచి చేయాలి అనే ఒక సంకల్పం ఉండొచ్చు, కానీ అది బయట జనాలు అర్థం చేసుకునే విధానం వేరేలా ఉంటుంది. దట్స్ వై వీ నీడ్ టు స్టడీ అబౌట్ ద మార్కెట్. అసలు జనాలు ఏం కావాలని కోరుకుంటున్నారు. ఇందులో బిజినెస్ అంటేనే వీఆర్ యాక్చువల్లీ బయింగ్ ద ఫీలింగ్స్. సో పీపుల్ యాక్చువల్లీ దే ఆర్ బయింగ్ ద ఫీలింగ్స్. వాళ్ళు ఆ ఫీలింగ్, లెట్స్ సే దిస్ ఇస్ అ చీప్ అండ్ బెస్ట్ కార్ అనుకో అని నేను చెప్పాను అనుకో, హూ వాంట్స్ టు బై ద చీప్ ఫీలింగ్? నువ్వు తీసుకుంటావా? సో మనకి అప్పుడు ఏమొస్తుంది, నేను అంత చీపా, డూ ఐ రియలీ నీడ్ టు బై దట్ చీప్ ప్రోడక్ట్? సో పీపుల్ డోంట్ బై ద దిస్ చీప్నెస్. సో అక్కడ అందుకు అది ఆ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది. సో మనకి ఈవెన్ దో మన సంకల్పం మంచిగా ఉన్న, వర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్. అందుకే మార్కెటింగ్లో మనకి రైట్ వర్డ్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రైట్ వర్డ్స్ వాడతామో మన బిజినెస్లో, అప్పుడు మనం గ్రో అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. పీపుల్ డోంట్ బై ప్రోడక్ట్స్, దే బై ఫీలింగ్స్. సో ఈ స్ట్రాటజీ ఇట్స్ సైకాలజిస్ట్. విరాట్, యాక్చువల్గా బిజినెస్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇట్స్ ఓన్లీ అబౌట్ మార్కెటింగ్, సెల్లింగ్ అనేసి. మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ ఆల్సో ఎ సైకాలజీ, కస్టమర్ సైకాలజీ. అంటిల్ అన్లెస్ యూ నో ద కస్టమర్ సైకాలజీ, నువ్వు తెలిస్తే కానీ నువ్వు బిజినెస్ చెయ్యలేవు. అందుకే మనం రైట్గా మార్కెట్ని అనలైజ్ చేయాలి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ఓకే, నా కస్టమర్ ఎలా థింక్ చేస్తున్నాడు, నా కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, నేను వాడికి ఎటువంటి ఫీలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మర్సిడీలో వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కదా, ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. ఇట్స్ అ అమేజింగ్ ఫీలింగ్ విరాట్. ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో కూడా వర్ణించలేను అనమాట. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అలా ఆ ఫీలింగ్ని వాళ్ళు అమ్ముతారు. సో ద వే వీ నీడ్ టు షోకేస్ అవర్ బిజినెస్ ఈజ్ ఆల్సో దాట్ వే. ఓకే, ఈ ప్రోడక్ట్ వల్ల, ఈ సర్వీస్ వల్ల మీరు ఇలాంటి ఒక అనుభవం పొందుతారు అనేసి మనకి మన బిజినెస్లో కమ్యూనికేట్ చేయాలి. మన ప్రమోషన్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు. అప్పుడు మనకి బిజినెస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్. అండ్ ముఖ్యంగా చాలామంది బిజినెస్ ఓనర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారు అన్నప్పుడు కస్టమర్ సైకాలజీ పట్టుకోవడంలో. కానీ మీరు ఆ సైకాలజీనే ఎక్కువ టీచ్ చేస్తాము, దాని ప్రకారంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ వీటన్నిటి మీద వర్క్ చేస్తామని మీ స్ట్రాటజీస్ చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్కమింగ్ మీరు ఇవ్వబోతున్న ఈ బిజినెస్ వర్క్షాప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వీటిని
ఒక బేసిక్ బేస్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగా. యా, ఇది ఫౌండేషన్ క్లాస్ అన్నమాట. సో బిజినెస్ ఓనర్స్ కి స్టార్ట్ అవ్వడానికి సో ఇది ఒక ఫౌండేషన్ క్లాస్ అన్నమాట. వాళ్ళు మాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్లస్ మా బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు మేము బిజినెస్లో ఎలా ఫెయిల్ అయ్యి ఎలా సక్సెస్ పొందాము, మా స్టూడెంట్స్ ఎలా పొందారు, వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, ఈ మిస్టేక్స్లో నుంచి వీళ్ళు ఎలా బయటపడాలి, ఉన్న బిజినెస్ని ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ చేయాలి అంటే నెక్స్ట్ తీసుకోవాల్సిన యాక్షన్ స్టెప్స్ ఏంటి, ఇలా ప్రాక్టికల్గా ఉండబోతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. సో మీకు తగ్గట్లుగా ఒక స్పెషల్ ఆఫర్తో కేవలం 333 రూపాయలకి ఈ బిజినెస్ వర్క్షాప్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.